పలానా మనుషులు గావచ్చు, పలానా వాళ్ళు ఏదైనా గూడా శ్రమలో మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం? ఎవరో మనకు గుర్తొస్తున్నారు, ఏవో గుర్తొస్తున్నాయంటే వి ఆర్ స్టిల్ అండర్ ద వెయిల్. అంటే మనం ఇంకా ఆ ముసుగులోనే ఉన్నాం. ఇంకా దాంట్లో నుండి బయటికి రాలేదు. ఓల్డ్ టెస్టమెంట్‌లో చూస్తే దే ఆర్ స్టిల్ అండర్ ది వెయిల్ అని చెప్తారు. హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇంకా ముసుగులో ఉన్నాము. ఆ ముసుగు నుండి బయటికి రావాలి. ఇప్పుడు మోషే సందర్భాన్ని గూడా మనం ఆలోచిస్తే అక్కడ ఆయన స్పష్టంగా రాస్తారు. మరి పాత నిబంధన గ్రంథమంతా గూడా ముసుగులో దాచబడ్డటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధన సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము అది మనకి ముసుగు తీయలే అంటే అది ఏమంటారు? ముసుగు లేనటువంటి జీవితం లేకపోతే క్రీస్తును ముఖాముఖిగా చూసే అనుభవాన్ని ఆయన మనకిచ్చారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకా మన ట్రెడిషన్స్‌ని మనం పట్టుకొని నేనిలా ఉండాలి, అలా ఉండాలి. నేను మంచిదే పరిశుద్ధంగా ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఇలానే, అలానే అని అనుకుంటాం చూడండి అది తప్పనమాట. కాబట్టి క్రీస్తులో ఆనందించాలంటే అవన్నీ మనకేవి అడ్డుబండగా ఉండకూడదని మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే చిన్న క్వెషన్ నేను మిమ్మల్ని అడుగుతాను. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్? మీ ఆనందానికి కారణభూతుడు లేకపోతే కారణాలు ఏమైయుంటాయి? మై సాల్వేషన్. రక్షణ. ఓకే. రక్షణ. ఆత్మీయంగా చూసుకుంటే దేవుని యొక్క రక్షణ. లోకపరంగా చూసుకుంటే మంచి ఇల్లు, కుటుంబం బట్టి సంతోషపడతాం. ఓకే. దేవునికి స్తోత్రం. మనకి ఏవేవైనా రీజన్స్ ఉండొచ్చు కానీ పౌలు గారు ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాటల్లో చూస్తే ఆయన చెప్తున్నారేందంటే, "మీకు ఏదైనా ఉండొచ్చు హ్యాపీనెస్. కానీ నాకైతే నా క్రీస్తే నా ఆనందం" అంటున్నారు. ఆయనే నాకు ఆనందం అని చెప్తా ఉన్నారు. అలా మనం చెప్పగలగాలి. అలా చెప్తూ ఉన్నప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. కానీ ఇక్కడ సంఘానికి చెప్తున్నటువంటి మాటల్లో ఆ విడిచిపెట్టినటువంటి ఫ్లేవర్స్ ఏవైనా మరలా తగులుతాయేమో అని జాగ్రత్త చెప్తా ఉన్నారు. చూడండి ఓల్డ్ ఫ్లేవర్స్ మనం ఆయా సందర్భాల్లో ఆలోచిస్తా ఉంటాం. ఈ ఏదైనా ఎవరైనా తెచ్చిచ్చినప్పుడు గావచ్చు, మనమే చాలా సంవత్సరాలకి లేకపోతే చాలా నెలలకి ఏదైనా వండుకున్నప్పుడు, ఏదైనా చూసినప్పుడు, అబ్బా! ఇది చాలా రోజులయింది నేను తినక, లేకపోతే ఇది చాలా రోజులైంది నేను వంట చేయకుండా మరలా నేనిప్పుడు జేశానని మనం అనుకుంటాం జూడండి. ఓల్డ్ ఫ్లేవర్స్ అంటే పాత రుచులు అంటాం. అలా ఈ సంఘం చెప్తున్నటువంటి జాగ్రత్తలో ఒక జాగ్రత్త ఏమంటున్నారంటే, మీరు పాత ఓల్డ్ ఫ్లేవర్స్ మీకేవైతే ఉన్నాయో, ఆచరించే ఆచారాలు ఇవేమైతే ఉన్నాయో, ఆ ఓల్డ్ ఫ్లేవర్స్‌ని విడిచిపెట్టారు గదా! మరలా వాటిని అడాప్ట్ చేసుకోకండి అని చెప్తా ఉన్నారు. అంటే గత జీవితంలో మనం అనుభవించిన రుచుల్లో ఏ రుచయినా గూడా మరల మీకు తగులుతుందేమో, ఆ రుచిని బట్టి జాగ్రత్తగుండండి అని చెప్తా ఉన్నారు. ఒకసారి టేస్ట్ తగిలిందనుకోండి చిన్న పిల్లలకి చాక్లేట్ ఏం జేస్తారు? మరలా మీరు ఇంట్లో తెచ్చి ఒక బాక్స్ పెట్టారనుకోండి, నాన్న తినొద్దు నాన్న అని చెప్తే తినుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా తింటారు. తింటారు గదా! అలానే మీరు ఈ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ప్రజల మధ్యలో ఉన్నారు. అయినా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఆ ఓల్డ్ ఫ్లేవర్స్ లేకపోతే పాత రుచులు మరలా మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటారేమో అని ఆయన జాగ్రత్త చెప్తా ఉన్నారు. అయితే ఒక మాటను మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా పౌలు గారు ఆయన మాట్లాడుతూ కిందికి మాట్లాడుతూ వస్తున్న సందర్భాన్ని ఆలోచన చేస్తే, ఆయన స్ట్రాటజీస్ గురించి ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. చూడండి ఇక్కడ చూస్తే కావాలంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి నాకు ఎన్నో రీజన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎన్నో విషయాలున్నాయి నేను వాటిని తీసుకోవాలంటే. కానీ నేను నేనైతే తీసుకోవట్లేదు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారు. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. కావాలంటే నేను 4 వచనంలో ఆస్పదం చేసుకొని వచ్చును. మరి ఎవడైనను శరీరంను ఆస్పదం చేసుకునే యెడల నేను మరీ ఎక్కువగా చేసుకోవచ్చు. ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఐ నెవర్ అంటున్నారు 4 వచనంలో. ఎందుకంటే 5 వచనం మనం చూస్తాం. ఎప్పుడు సున్నతి పొందాడంటే ఈయన?
8వ దినంన సున్నతి పొందారు. 8వ దినంన సున్నతి పొందినటువంటి వారి జాబితాలు చెప్తారా ఎవరైనా? పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల పేర్లు మీకు గుర్తున్నటువంటి వారు. మొట్టమొదటిగా 8వ దినంన సున్నతి పొందినటువంటి వ్యక్తి ఎవరు బైబిల్‌లో? ఇస్సాకు. ఇస్మాయేలు, అబ్రహాము. వెరీ గుడ్. వెరీ గుడ్ రజిత సిస్టర్. ఇస్మాయిల్. ఇస్సాక్ కంటే ముందు దేవుడు దేవుడు కదా! అబ్రహాము మరి సున్నతి విషయంలో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇస్మాయిలే పొందాడు 8వ దినం. తర్వాతనే ఇస్సాకు పొందాడు. అలా మనం చూస్తాం. ఇస్సాకు తర్వాత వస్తాడు. ఇలా నేను కూడా అలాంటి వ్యక్తిని అని చెప్తా ఉన్నారు. నేను కూడా సున్నతి పొందానబ్బా అని చెప్తా ఉన్నారు. సున్నతి గురించి మనకు తెలుసు. ఇది పురుషులకు మాత్రమే పరిమితమైన విషయం. ఇశ్రాయేలు వంశపు వాడనై మరి ఏ వంశానంటే ఇశ్రాయేలు వంశాన్ని అని చెప్తా ఉన్నారు. మరి బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీయులైన సంతానమైన హెబ్రీయుడనై అని చెప్తున్నారు. అంటే బెన్యామీను గోత్రం అని చెప్తా ఉన్నాడు చూడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మరి బెన్యామీను ఎన్నో గోత్రం అండి? 1, 2, 3, 4, 10, 12, 15 ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? ప్రైజ్ ద లార్డ్. 12 గోత్రాలు. 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఏ గోత్రం ఇది? బెన్యామీను గోత్రం 12 గోత్రం. అంటే నాకు వినబడలేదు. 11. ఓకే. 12 లాస్ట్. షారక్క ఏదో చెప్తున్నారు. 12 గోత్రం. ఎస్, థ్యాంక్ యూ. 12వ గోత్రం అని చూస్తున్నాం. సో 12వ గోత్రం అంటే చివరి గోత్రం, చిట్ట చివరి గోత్రం అయినా కూడా 12వ గోత్రంలో నుండి వచ్చినటువంటి వారి గురించి మనకు తెలుసు. మరి ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజు 12 గోత్రం చిట్ట చివరి గోత్రంలో నుండే వచ్చినటువంటి వ్యక్తి. అంటే మేమేం తక్కువ కాదు నాయనా అని ఇక్కడ మాట్లాడుతున్నారు పౌలు గారు. మేము కూడా ఎంతో చిన్న గోత్రమైనా చివరి గోత్రం అయినా కూడా మాకు మాలో నుండే గొప్ప రాజు వచ్చారు. సౌలు. ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు మరి 12 గోత్రాల్లో చివరి గోత్రమైన బెన్యామీన్ గోత్రం నుండి వచ్చినటువంటి వ్యక్తి అని మాట్లాడుతా ఉన్నారు. నేను కూడా అలాంటి తెగకు సంబంధించినటువంటి వ్యక్తినే అని మాట్లాడుతా ఉన్నారు. మరి అదే రీతిగా హెబ్రీయుడనై అసలు మరి హెబ్రీ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎంతో విలువనిసరి మనం అనుకుంటాం కదా, పలానా ఇప్పుడు బ్రాహ్మిన్స్ అని ఇలా అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ స్టేజ్ అని లేకపోతే మిగతా వాళ్ళు తక్కువ అని ఎలా అయితే ఈ సొసైటీలో చూస్తారో అలా. ధర్మశాస్త్రం విషయమై పరిసయ్యుడనై. అసలు పరిసయ్యుడు అంటే తెలుసు అన్ని విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో అంటే ఇంకా తూచా తప్పకోకుండా మరి ఆయన పాటించే వ్యక్తి. ఏది కూడా మరి విడిచిపెట్టుకోకుండా ప్రభు సన్నిధిలో మరి ధర్మశాస్త్రాన్ని పఠించి మరి చిన్నప్పుడే ఇప్పటికి మరి మీరు ముస్లిమ్స్ ని మీరు చూస్తే వాళ్ళు ఆ యొక్క ఖురాన్ అంతా చదువుతారు. చిన్నప్పుడే చాలా చిన్న ఏజ్ లోనే వారికి చదవడం నేర్పిస్తారు. అరబ్బీ నేర్పించి మొత్తం వారంతా చూడుకోకుండా చెప్తారు. 1 టైం 1 ఇయర్ లో వాళ్ళకి టార్గెట్ ఉంటది. 1 ఇయర్ లో 1 టైం లేకపోతే 6 మంత్స్ సంథింగ్ వాళ్ళకి టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ లో వాళ్ళు అది కంప్లీట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అది వాళ్ళకున్న ఒక ట్రెడిషన్ అది. అంటే మా పిల్లలు ఇంకా ఖురాన్ చదివేశారు, పరలోకానికి వెళ్తారు అని వాళ్ళ ఇంటెన్షన్. అలా ఎన్నో సార్లు చదువుతారు. స్త్రీలు, పిల్లలు, గర్ల్స్ అయితే మెచ్యూర్ అవ్వకన్నా ముందు చదువుతారు అలా. అలా వాళ్ళకి ఆ ట్రెడిషన్స్ ఉంటాయి. సేమ్ అలానే యూదా సాంప్రదాయాల్లో మనం చూస్తే ఇలాంటిది కూడా మనం ఉన్నట్టుగా చూస్తాం. మరి విషయమే పరిసయుడై ఉన్నాడు. మరి ఆసక్తి విషయమై సంఘంను హింసించి వాడై ఉన్నాడు. మనకి ఈ విషయం తెలుసు. అపోస్తుల గారు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ధర్మశాస్త్రం నందలి నీతి విషయం అనిందుడై ఉన్నాడు. అంటే ఇంకా పౌలు గారు పాయింట్అవుట్ చేయడానికి ఇంకే పాయింట్స్ లేవన్నమాట. నువ్వు ఇది తప్పు చేసావు నాన్న అని చెప్పడానికి ఇంకేం లేదు. పాయింట్అవుట్ చేయడానికి ఏ తప్పిదము లేకుండా జీవిస్తున్నటువంటి, నిష్ట కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తాను. మరి ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే 7వ వచనంలో మాట్లాడుతున్నారు. ఒకసారి చదువుదామా 7వ వచనం. ఆయనను
ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడేమంటున్నారంటే ఇవన్నీ ఉన్నాయి. అయినను ఏవేవైతే నాకు లాభం యాక్చువల్లీ దేర్ ఆర్ సో ప్రీషియస్ ఫర్ మీ. బట్ నేను వాటన్నిటిని క్రీస్తు కొరకు నేను వాటన్నిటిని ఏం చేస్తున్నా అంటే నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నారు. మరి ఆయన క్రీస్తును సంపాదించుకోవడం కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నప్పుడు, మరి మనము ఆయన కొరకు వేటిని కోల్పోతున్నాం? ఏది కోల్పోయినా పర్వాలేదు. నా ప్రభువును నేను కోల్పోకూడదు. ఎందుకంటే ఆయననే నా సంతోషం అంటున్నారు. మరి మనము ఆయన కొరకు ఏం కోల్పోతున్నాం? ఆయనను మనము కలిగి ఉంటున్నామా? ఆయనను కలిగి ఉంటే ఆయనను కోల్పోకుండా మనం వాటిని కాపాడుకోగలుగుతున్నామా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. అయితే ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాట మనం ఎప్పుడు అంటామంటే దేవుణ్ణి ఆయన ఏంటో టేస్ట్ చేసినప్పుడు మనం మనం ఆ మాట చెప్పగలం. అయితే దీనికన్నా ముందు ఒకసారి మనం ఆలోచిస్తే, ఆయన దేవుడు ఏమై ఉన్నాడు మనకు ఫస్ట్ అర్థం గావాలి. ఒకసారి చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దామా? ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ 4th వర్స్. మళ్ళొకసారి చెప్పండి సిస్టర్. మొదటి పేతురు 2:4. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు హ్మ్. అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఆ! చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 2:4లో మొదటి పేతురు 2:4లో ఆయన మాట్లాడుతున్న మాటను చూస్తే, అసలు దేవుడు ఆయనకేమై ఉన్నాడంటే అమూల్యమైన రాయి అంటే ఆయన ఒక రాయి అంటే లివింగ్ స్టోన్‌గా దేవుడిని చూస్తా ఉన్నాడు పౌలు గారు. అదే రీతిగా అమూల్యమైన రాయిగా చూస్తా ఉన్నారు. అమూల్యమైన సజీవమైన రాయి. లివింగ్ స్టోన్ ఇంగ్లీష్‌లో అయితే మనం చూస్తాం. లివింగ్ స్టోన్, ప్రీషియస్ స్టోన్ అనే వర్డ్‌ని మనం చూస్తాం. చూడండి ఇక్కడుంది. నా ఇంగ్లీష్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రీషియస్ స్టోన్ అని మనం చూస్తాం. ఆ వర్డ్స్‌ని మనం చూస్తే. అంటే అమూల్యంగా, ప్రీషియస్‌గా ఆయనున్నాడు. ప్రీషియస్ అంటే చూడండి, మీ ఇంట్లో ఏదో ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి. దాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు? ఎక్కడంటే అక్కడ పెడతారా? పెట్టాం సిస్టర్. ఎక్కడ పెడతారు? మీ యొక్క గోల్డ్ ఉందనుకోండి, ఏసుకునే ఆభరణాలు సంథింగ్ ఎక్కడ పెట్టుకుంటారు? ప్రీషియస్ అన్నీ ఎక్కడ పెడతారు? చాలా జాగ్రత్తగా బీరువాలో పెడతాం. చాలా విలువైనది కాబట్టి. చాలా విలువైంది కాబట్టి, చాలా జాగ్రత్తగా మనం ఎక్కడ పెడతామంటే బీరువాలో ఏంటది? లాకర్. లాకర్‌లో పెడతాం. అంటే అంత సేఫ్‌గా ఉండాలి. దానికి లాకేస్తాం. మళ్ళీ పైనుండి బీరువాకి లాకేస్తాం. తర్వాత బెడ్‌రూమ్ ఉంటే బెడ్‌రూమ్‌కి లాకేస్తాం. ఆ తర్వాత బయటికెళ్ళినప్పుడు మెయిన్ డోర్‌కి లాకేస్తాం. ఇలా ఎన్ని లాక్స్ ఉంటాయో మన దగ్గర. అంటే అది చాలా ప్రీషియస్ విలువైంది కాబట్టి. మరి క్రీస్తుని అంత భద్రంగా మన హృదయంలో దాచుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ పేతురు అంటున్నాడు, నా ప్రభువు ఎలా ఉన్నాడంటే, ఆయన సజీవమైన వాడు, చాలా అమూల్యమైన వాడు. చాలా ప్రీషియస్‌గా ఉన్నాడని జెప్తున్నాడు. పౌలుకు ఈ విలువ తెలిసింది. క్రీస్తు అంటే ఆయన అంత విలువైన వాడు నాకు. అంత ప్రీషియస్, అంత జీవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన కోసం నేను ఏదైనా వదిలేసుకుంటాను అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన్నే నా ఆస్తి అని అంటా ఉన్నారు. అయితే పౌలు రాసిన లేఖలు మనం అర్థం చేసుకోవాలంటే అసలది సాధారణంగా ఆహ్, మంచి పేతురు మనకు తెలుసు. పేతురు ఎవరండి? పేతురు ఎవరు చెప్తారా బైబిల్‌లో? దుడుకు పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఓకే. దుడుకు పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఒక అపోస్తలుడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆయన మాట్లాడుతున్న ఒక మాట ఒకసారి చూద్దాం. పౌలు గారి గురించి ఒక మాట అంటారు. పేతురు రాసిన పత్రిక ఓకే. 2వ పేతురు 3వ అధ్యాయము వీటిని గూర్చి ఓకే. 16వ వచనం చూద్దాం. 16, 17
ఒకసారి చదువుదాం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదుము. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. థ్యాంక్ యూ అక్క. చూడండి, మరి పేతురు చెప్తున్నాడు. పేతురు ఎవరంటే ఇప్పుడు ఓకే, దుడుకువాడు ఇవన్నీ పక్కన పెడితే ఒక అపోస్తలుడుగా ఉన్నాడు. శిష్యుల్లో ఒక వ్యక్తి. ఆయన మాట్లాడుతున్న మాట ఏందంటే, వీటన్నిటిని గూర్చి తన పత్రికల్లో బోధిస్తున్నాడు. ఎవరు బోధిస్తున్నారు? పౌలు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. నాకే కష్టమైనయి అమ్మా. నాకే కష్టమైనయి పౌలు రాసినటువంటి లేఖలు అర్థం చేసుకోవడానికి అని మరొక అపోస్తలుడైనటువంటి పేతురే అంటే, మరి మనం నాకు అర్థమైంది, బైబిల్ అంతా అర్థమైంది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పేతురే అంటున్నాడు, నాకే అర్థం కాలేదు. నేను అర్థం చేసుకోవడానికే చాలా కష్టపడుతున్నాను. మరి మనకు అర్థమైపోయింది. నాకు బైబిల్ మొత్తం అర్థమైపోయిందని చెప్పడానికి లేకపోతే చెప్పిన వాక్యాలు, ఆయన రాసినటువంటి లేఖలు అర్థమైపోయాయని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా రాయబడ్డది. ఎందుకంటే వీటిని విద్యా విహీనులు, అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన రాసినటువంటి లేఖలు అర్థం చేసుకోవాలంటే ఆ స్టేజ్‌కి, ఆ డెప్త్‌కి, ఆ లోతుకి మనం వెళ్తే తప్ప మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఇప్పుడు మనం మరలా వద్దాం ఫిలిప్పి 4:7లో చూస్తే, అన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అన్నిటిని ఏవేవైతే నాకు లాభంగా ఉన్నాయంటే వాటెవర్ ఇట్ మే బి అవన్నిటిని నేను విడిచిపెడతా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. ఎందుకు విడిచిపెడుతున్నానంటే ఆయన కింద మాట్లాడుతా ఉన్నారు. సమస్తమును అన్ని విషయంలో అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవాలని 8th వర్స్‌లో ఆయన మాట్లాడుతా ఉన్నారు. అంటే క్రీస్తుని మనకు లాభకరంగా ఉంచుకోవాలంటే వీటన్నిటిని విడిచిపెట్టాల్సొస్తది. ఇక్కడ ఆయన చూస్తే ఆయన మతాన్ని, ఆయన వారసత్వాన్ని, ఆయన యొక్క సొంత వ్యక్తిగత విజయాల్ని అన్నిటికి వీడ్కోలు చెప్పారు. ఎవ్రీథింగ్ బై బై చెప్పాడు. సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు. సమ్ టైమ్స్ బంధువులు, స్నేహితులు తిరస్కరించొచ్చు, దేశంలో ఉన్నటువంటి దూషించొచ్చు, ఆ ఏరియా సిటీ పీపుల్స్ రిజెక్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ హి నెవర్ గివ్ అప్ ద క్రైస్ట్. క్రీస్తుని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయనలో నేను అగుపడాలి, ఆయనలో నేను కనబడాలి కాబట్టి. బికాజ్ హి నో ద రియల్ వర్త్, అసలు నిజమైనటువంటి ఆ యొక్క సంపాదన, ఆస్తి ఆయన తెలుసుకున్నాడు కాబట్టి. ఆయన ఎలాంటి వ్యక్తి చూసాం గదా! అసలు వేలెత్తి చూయించడానికి గూడా అవకాశం ఇవ్వలేనటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. మరి మన పరిస్థితి ఏంది? మనం బిలీవర్స్‌గా ఉన్నాం గానీ, నిజం జెప్పాలంటే నిజమైన ఆస్తి ఏంటో వి డోంట్ నో. నిజమైన ఆస్తిని మనం దెలుసుకుంటే, మనం ఈ స్టేజ్‌లో ఉన్నాము, ఉండము నాకు తెలుసు. పౌల ఆ టెస్టిమనీ మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే నిజమైన ఆస్తి ఏంటో మనం గ్రహించట్లేదు ఇంకా. తెలుసు. ఇదే ఆస్తి అని తెలుసు గానీ దాన్ని అనుభవించలేకపోతున్నాం కాబట్టి ఇంకా స్టిల్ శ్రమలొస్తే పడిపోవడం, హింసలొస్తే అటు ఇటు తొలగిపోవడం, భక్తిహీనతలో కొట్టుకుంటారు చూడండి. అటు ఇటు కొట్టు ఐ మీన్ హెబ్రీలో ఉంటుంది 2వ అధ్యాయంలో. మీరు కొట్టుకొని పోకుండా ఉండునట్టుగా డ్రిఫ్ట్ అవే అనే పదం అక్కడ మనం లాస్ట్ వీక్ చూసాం. అలా అవ్వుకోకుండా స్థిరంగా ఇక్కడ కూడా పేతురు అదే మాట్లాడుతున్నారు. స్థిర మనస్సు కలిగి ఉండండి అంటా ఉన్నారు. మరి మనం అలా ఉండాలంటే ఎప్పుడు ఆ లెవెల్‌కెళ్తామంటే వెన్ వి నో ద క్రైస్ట్ రియల్లీ, మనం నిజముగా క్రీస్తుని తెలుసుకుంటే తప్ప ఆ మాట చెప్పలేం. మరి క్రీస్తులో మనం ఉండాలంటే ఏం చేయాలసలు? చెప్పండి. ఇప్పుడు క్రీస్తులో ఉండాలంటే మీరేం జేస్తారు? ఏ ప్రయత్నం జేస్తారు? చెప్పండి. ఏం ప్రయత్నం జేస్తారు? వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ,
ఆయన చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం ఆయన మరవక ఆయన్ని విడవక ఉంటాం. థ్యాంక్ యూ. ఇవన్నీ కరెక్టే. కానీ మొట్టమొదటి స్టెప్ ఏందంటే మోకరించి, దేవా నేను నీలాగా ఉండాలయ్యా, ఐ వాంట్ టు బీ లైక్ యూ, నేను నీలాగా ఉండాలి, నాకు సహాయం చేయండి. వి కెనాట్, బట్ వి షుడ్ ఆస్క్. మనం చేయగలమని ఆయన చెప్తున్నప్పుడు మనం చేయట్లేదంటే ఆయనని మనము అబద్ధికునిగా మారుస్తున్నామని అర్థం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు నాలాగా ఉండండి, నన్ను పోలి నడవండి అని పౌలు చెప్పారు ఆయా సందర్భాల్లో. మరి యేసు ప్రభువు వారు చెప్పారు, యూ ఫాలో దిస్, ఇలా ఉండండి, అలా ఉండండి, నాలా ఉండండి, నాలా జీవించండి, నాలా బ్రతకండి అని చెప్తున్నారు. మనం బ్రతకలేకపోతున్నాము అంటే ఫాల్ట్ మనలో ఉంది కోర్స్. కానీ నేను బ్రతకలేకపోతున్నానయ్యా అని చెప్తున్నాం చూడండి ఆ పదం. అలా చెప్తున్నామంటే అది ఇంపాసిబుల్ గా మనం చూస్తున్నామంటే ఆయనని మనము అబద్ధికునిగా మారుస్తున్నాం. వాస్తవానికి ఆయన అబద్ధికుడు కాదు. బట్ మనం అలా మన చేస్తున్న వాటిని బట్టి ఆయనలా అలా మారుస్తున్నాం. అందుకని హెబ్రీ 6:4లో 3:4లో అంటారు, బహాటంగా సిలువ వేస్తా ఉన్నారు, తెలిసి తెలిసి చేస్తా ఉన్నారు. ఎవరో కాదు, బయటోళ్ళు కాదు, లోపల సంఘంలో లోపల ఉన్న వాళ్ళే చేస్తా ఉన్నారంటారు ఆయన. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని నీల్ డౌన్ చేసి, దేవా నేను నీలాగా ఎలా మారాలయ్యా, నాకు సహాయం చేయండి. ఐ షుడ్ బి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ మిర్రర్ లో చూడండి, ఏదైనా సూర్యుడు గాని ప్రతిబింబం ఏదైనా మీరు వేసారనుకోండి, అది మరలా రిఫ్లెక్ట్ అయ్యి అంటే మన మొహానికి తగులుతుంది ఆ రేస్ అనేవి, ఆ లైటింగ్స్ కిరణాలని. అలా ఆయన మనలో ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఆయన మనలో రిఫ్లెక్ట్ అవ్వగలగాలి. దట్ షుడ్ బి ద క్రిస్టియన్ లైఫ్. అలా మనం క్రైస్తవులుగా ఉండాలంటే ఇంకా అదే. కాబట్టి ఇక్కడ క్రైస్తవుల ఏకైక ఆస్తి ఎవరండి? హూ ఇస్ ద యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ క్రిస్టియన్? ఎవరు క్రైస్తవుల ఏకైక ఆస్తి? క్రీస్తు. జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. క్రీస్తు అను ఆస్తిని బట్టి మనం సంతోషించాలి. నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే సమయం దాటిపోతా ఉంది కాబట్టి. ఇక మనం ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి. వాట్ ఈజ్ అవర్ గోల్? మన గోల్, మన గురి, గమ్యం ఇవన్నీ చదువుకోండి మీరు తర్వాత. క్రీస్తును సంపాదించుకోవడమే మన గమ్యం. ఇక్కడ మనం చూస్తే మరి ఆయన సంపాదించుకోవడం కొరకు ఏదైతే నేను కలిగి ఉన్నానో దాని కొరకు నేను పరిగెడుతున్నానని చెప్తున్నారు. మనకందరికి తెలుసు తాబేలు కుందేలు స్టోరీ. చూడండి, ఆ స్టోరీలో ఫైనల్ గా ఎవరు గెలిచారండి? తాబేలు గెలిచింది కదా. వాస్తవానికి ఎవరు గెలవాలి? కుందేలు గెలవాలి. ఎందుకంటే కుందేలుకి చాలా జ్ఞానం ఉంది, వేగంగా పరిగెట్టగలదు, అన్నీ ఉన్నాయి. తాబేలు మనం చూస్తే అంత ఫాస్ట్ గా పరిగెట్టలేదు, అంత జ్ఞానం కలిగింది కూడా కదా, అంటే స్లోగా ఉంటది మనం చూస్తే. ఇక్కడ వాస్తవానికి తాబేలు కుందేలు ఈ స్టోరీ, ఈ కథలో రియల్ గా చెప్పాలంటే కుందేలే గెలవాలి. కానీ గెలిచింది ఎవరు? తాబేలు. ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. కుందేలు అంత జ్ఞానం ఉన్నప్పటినీ కూడా అది ఎందుకు ఓడిపోయిందో తెలుసండి? చుట్టుపక్కన అంతా చూస్తా ఉంది. సర్లే వాళ్ళు ఇంకా తాబేలు రాలేదులే, ఎక్కడో ఉండింటది ఇంకా అని డిపెండెన్స్ నేచర్, నెగ్లిజెన్స్ నేచర్, ఇంకా పోనీలే అని పోస్ట్‌పోన్ చేసే నేచర్, రెస్ట్ తీసుకుందామని మేబీ లేజినెస్, చుట్టూ చూసే అనుభవం. మరలా రియల్‌గా కూడా ఈ స్టోరీ తాబేలును, కుందేలును పరుగు పందెం పెట్టారంట. రియల్‌గా కూడా తాబేలే గెలిచింది. ఒక చిన్న క్లిప్ చూసాను నేను. లైవ్ వీడియో అది. అందులో కూడా తాబేలే గెలిచింది. ఎందుకంటే తాబేలుకు తెలిసినటువంటి సూత్రం ఏందంటే సాగిపోవడం. ఆ పక్కన చుట్టుపక్కనంతా ఆడియన్స్ ఉన్నారు. అందరూ ఏమనుకుంటారంటే తాబేలు గెలుస్తదా? గెలిచిందిలే ఇంగ అని ఎన్నో సెటైర్‌లేయొచ్చు, ఎన్నో కామెంట్స్ చేయొచ్చు, అరుపులు, కేకలు, డిస్కరేజ్‌మెంట్స్. దేర్ ఈస్ లాట్ ఆఫ్ సరౌండింగ్స్. బట్ వీడియో చూసాను.
తాబేలంటే అలా సాగిపోతూనే ఉంది. రియల్ చెప్పాలంటే ఎక్కడ చుట్టూ అటు, ఇటు ఎటూ చూడట్లే. అలా సాగిపోతూనే ఉందది. దానికిచ్చిన వేలో అలా ముందుకెళ్ళిపోతుంది. కానీ కుందేలు అది రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసింది. రియల్‌గా మీరు చూడండి ఎక్కడైనా మీకు దొరికితే ఆ క్లిప్. లైవ్ ఎగ్జాంపుల్ అది. కుందేలు అలా చూస్తూ ఏం చేసిందంటే ముందుకెళ్తూ కొద్దిగా ముందుకెళ్ళి చుట్టుపక్కనంతా చూస్తోంది. అన్ని కేకలు వినబడుతున్నాయి. షౌటింగ్స్ గట్టి గట్టి కేకలేస్తున్నారు. కుందేలు, కుందేలని చేస్తా ఉన్నారు. అదక్కడే ఆగిపోయింది. తాబేలు గెలవడానికి దానికి తెలిసిన సూత్రం ఏందంటే సాగిపోవడం. కుందేలుకి తెలిసినటువంటి సూత్రం ఏందంటే మరి మనం ఎలా ఉన్నాం? మేబీ తాబేలుకి అంత అందం లేకపోవచ్చు, అంత వేగం లేకపోవచ్చు, అంత సౌందర్యం లేకపోవచ్చు. లేదు వాస్తవానికి. కుందేలుకి అన్నీ ఉన్నాయి. సౌందర్యం ఉంది, బ్యూటీగా ఉంది, వేగంగా పరిగెట్టగలదు. స్టిల్ అది ఓడిపోయింది. మన లైఫ్స్ ఎలా ఉన్నాయి? మనం ఓడిపోతున్నామా మన స్పిరిచ్యువల్ లైఫ్‌లో? అంటే ఒకసారి ఆలోచించాలి. మనకు సాగిపోయే నేచర్ లేదు. చుట్టుపక్కల మనుషులు అలా అంటున్నారు, ఇలా అంటున్నారు. నన్ను ఇలా అంటున్నారండి. నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. భక్తి జీవితంలో ముందుకెళ్ళాలంటే పలానా వాళ్ళు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. లేకపోతే నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. ఎక్కడో డిస్కరేజ్ చేయట్లేదు. ఇంట్లోనే డిస్కరేజ్ చేస్తున్నారు. నా రిలేటివ్సే డిస్కరేజ్ చేస్తున్నారు. నేను ముందుకెళ్ళలేకపోతున్నానంటే మనం ఇంకా సాగిపోయే అనుభవంలో తాబేలు నేర్చుకున్న సూత్రాన్ని ఇంకా నేర్చుకోలేదని అర్థం. ఇంకా చుట్టూ చూస్తున్నామంటే రిమెంబర్ దట్ వి ఆర్ మేకింగ్ ద స్టెప్స్ ఫర్ ద ఫెయిల్యూర్ అంతే. మనము ఓడిపోవడానికి ఇంకా చుట్టుపక్కన మనుషుల గురించి, వాళ్ళ మాటల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతున్నామంటే మనం ఫెయిల్యూర్‌కి అంటే అపజయానికి పునాదులు వేస్తున్నామనే అర్థం. కాబట్టి మనం అలా ఉండకుండా ప్రభు సన్నిధిలో మనం సాగిపోవాలి. నిజ క్రైస్తవుల లక్ష్యం క్రీస్తయి ఉండాలి. నామినల్ క్రిస్టియన్‌గా ఉండకూడదు మనం. నార్మల్ క్రిస్టియన్‌గా ఉండకూడదు. క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవుల మనం ఉండాలి. గురిని బట్టి ఇక్కడ చెప్తా ఉన్నారు గదా! మీరు తర్వాత చదివితే ఆయనకు గురి ఉంది గాబట్టి సంతోషిస్తున్నాడు. జాయ్ ఫర్ ద గోల్. ఐ హావ్ ఎ గోల్. నా గమ్యం ఉంది గాబట్టి నేను సంతోషిస్తున్నాను. నా గమ్యం క్రీస్తే అంటా ఉన్నారు. సో, క్రీస్తును మనము పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలి. అది చేయాలంటే సిలువను చూడాలి. సిలువ శ్రమలు. ఇక్కడ మనం చివరిగా చూస్తే 19-20 చూస్తే వారు కడుపే వారి దేవుడని మనం చూస్తాం. కడుపే అంటే ఫిజికల్ కడుపు గాదండి. అంటే భౌతికమైన శరీర సంబంధమైనటువంటి అతిశయం. మేబీ అది ఏదైనా గావచ్చు. ఇక్కడ మనం చూస్తే చివరిగా 20వ వచనంలో మనం చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది అని మాట్లాడుతున్నారు. ఆ టైంలో అంట ఫిలిప్ రోమన్ కంట్రీలో ఉన్న టైంలో ఆహ్, రోమన్ కంట్రీ కాదు. ఫిలిప్‌లో ఉన్నటువంటి వాళ్ళకి రోమన్ సిటిజన్‌షిప్ ఉండేదంట ఆ టైంలో. అది ఉంటే ఇప్పటికి మనకు తెలుసు. రోమన్ సిటిజన్‌షిప్ అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అదెంతో ఆ రోజుల్లో ఎంతో నేమ్ కలిగినటువంటి సిటిజన్‌షిప్. ఇప్పుడు చూడండి అమెరికా వీసా మనకి సిటిజన్‌షిప్ ఉందంటే, ఇండియన్ వ్యక్తికి ఉందంటే వాళ్ళనెంతో అంటే ఆ రోజుల్లో గూడా రోమ్ సిటిజన్‌షిప్ అంత వాల్యుబుల్. ఇక్కడ ఫిలిప్ సంఘానికి అదుంది. అయితే అక్కడ పౌలు గారు చెప్తున్న మాటేందంటే, మన పౌరస్థితి, మన సిటిజన్‌షిప్ ఇది కాదండి. ఈ రోమన్‌తోని మీరు సంతోషపడకండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. దాన్ని మర్చిపోకండి. పరలోకంలో ఉంది. అక్కడి నుండి ప్రభువైన యేసు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకోవాలి అని చెప్తా ఉన్నారు. ప క్రైస్తవులు ఏ లోక పౌరులంటే వి ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వి ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాం కానీ, ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాదు. వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వి ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. మనం ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా వచనాలన్నీ మీరు తర్వాత మెడిటేట్ చేసుకోండి. వీటన్నిటిని మీరు ధ్యానం చేసుకొని వాటి కొరకు పౌలు ఎంతో మరి ఇక్కడ 11 వచనం మనం చూస్తే పెంటతో సమానంగా ఎంచుకున్నారు. ఆయన పరిగెడతా ఉన్నారు. 12 వచనం చూస్తే నేను గురి వద్దకు పరిగెడుతున్నాను. వెనుకున్న వాటిని మర్చిపోయాను అంటున్నారు. వెనుకున్న అంటే ఫెయిల్యూర్స్ ఏవైనా కావచ్చు. ఇవన్నీ నేను మర్చిపోయాను. నా సిన్స్ పాపాలే కావచ్చు, లేకపోతే ఫెయిల్యూర్సే కావచ్చు, నాకున్న స్ట్రాటజీస్ కావచ్చు, నాకున్న గొప్ప అందం, ఐశ్వర్యం, ధనం, మోహం, గౌ గర్వం ఇవేవైనా కావచ్చు.
ప్లస్‌లు, మైనస్‌లు ఏవైనా కావచ్చు. వాటన్నిటిని నేను లెఫ్ట్ ఔట్ అయ్యాను. వాటన్నిటిని గెట్ ఆన్ అయ్యి ముందుకెళ్తా ఉన్నానని చెప్తున్నారు. ఎందుకంటే 15వ వచనం చూసాం. సంపూర్ణులమైన వారందరము. కాబట్టి మనలో సంపూర్ణులమైన మనమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. తాత్పర్యం అంటే భావం. ఈ ఇంటెన్షన్‌తో మనం ఉంటే తప్ప వి కెనాట్ లీడ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. కాబట్టి అది ఎలా ఉండాలో గూడా ఆయన్నే నేర్పిస్తారంట. చూడండి చివరగా చూస్తాం. దేవుడు మీకు బయలుపరచును అని 15వ వచనం చివర్లో మనం చూస్తాం. హి విల్ రివీల్ ద ట్రూత్. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలని ఆయన మనకు బోధిస్తారంట. ఆయన బోధించాలంటే ఆయన పాదాల దగ్గరికెళ్ళి నేర్చుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉందాం. శ్రమలలో ఆనందమా, సంతోషమా అనే టాపిక్‌ని మనం ధ్యానం చేశాం. మరి మనం శ్రమల్లో ఆనందిద్దాం. ప్రభువును కలిగినందుకు ప్రభువును విడిచిపెట్టుకోకుండా ఆయన మరణంలో, ఆయన శ్రమలలో మనం పాలిభాగస్తులైనందుకు ప్రైజ్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ ఆయన పే చేశారు. ప్రైజ్ మనం పే చేయాల్సిందంతా. జస్ట్ మనం గోల్ కలిగి మనం పరిగెట్టడమే మన పని. కాబట్టి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ స్పిరిచువల్ లైఫ్‌లో ముందుకెళ్ళాలని, మరి మనం ఆ రిజరక్షన్ పవర్‌ని, ఆ పునరుత్థానపు శక్తిని మనం కలిగి, ఆయన మరణంలో కూడా సమాన అనుభవం కలిగి, సగం కాదండి సమాన అనుభవం కలిగి, ఆయన సఫరింగ్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ, ఆయన క్రీస్తులో మనం ఉంటూ, క్రీస్తును గెయిన్ చేసుకుంటూ, పొందుకుంటూ, క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకొని ముందుకెళ్ళాలని, అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థిద్దాం. దేవుడి వాక్యాన్ని, ఈ వచనాలను మన జీవితంలో ఫలవర్తంగా మార్చి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయా రీతిగా మాట్లాడిన విధానం బట్టి ప్రభు సన్నిధిలో ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఒక వచనాన్ని చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ పౌలు గారు ఏ రీతిగా అయితే ప్రభు కొరకు శ్రమ పడడానికి సిద్ధపడి ఉంటున్నాడు. పౌలు గారు ఇవన్నీ చెప్పడానికి గల కొన్ని కారణాలు మనం చూస్తే ఒకే ఒక వచనాన్ని చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 29వ వచనం వరకు ఒకసారి ఎవరైనా ఫాస్ట్గా చదవండి. ఈ మాటను మనం చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితిగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బత్తెములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుని వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవేనూ గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడు కాను. చాలు. సో సమయం లేదు కానీ ఇవన్నీ వివరించడానికి ఈరోజు మనం నేర్చుకున్న విధానం బట్టి ప్రభువులో ఆనందించే విషయం గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం ఏ రీతిగా నడుచుకోవాలో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ లోకంలో ఏమి సంపాదించుకున్నా మనం ప్రభువును సంపాదించుకోవాలి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మనకంటూ ఒక గురి ఉంది. ఆ గురి వైపుకు నడుస్తున్నటువంటి విధానంలో మనం ఏ రీతిగా మన ప్రయాణం ఉండాలో, ఒకవేళ
ఏ రీతిగా మనము ప్రయాణిస్తా ఉంటున్నామో అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ విషయాలన్నిటిని కూడా మనం చూస్తే పౌలు గారు ఒకే ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువులో ఆనందిస్తాను. ఎందుకంటే ఫిలిప్పి 4:4లో కూడా చెప్తాడు ఏందంటే, ఎల్లప్పుడు కూడా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అంటాడు. అర్థం చేసుకోవడానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా సంతోషించాడు. జైల్లో ఉండి సంఘానికి లేఖ రాసేటప్పుడు కూడా తన లోపల ఎటువంటి పరిస్థితులున్నా, ఎంత బాధ ఉన్నా కూడా సంతోషించాడు. ఇంకా పలుమార్లు మనం చూస్తే ఇక పౌలు గారు ఎప్పుడైతే ఆయన ఆయనకున్నటువంటి పరిస్థితులు బట్టి జైల్లో వేయబడి పౌలు శీలలు కూడా ఆ అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో రాయబడిన విధానం బట్టి ఆ చెరసాలలో వేయబడి అప్పటికే దెబ్బలు తిన్నారు వాళ్ళు. ఎన్నో గాయపరచబడ్డారు. వారి గాయముల చేత ఉన్నప్పటికీ కూడా ప్రభువులో ఆనందిస్తా ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో ఆ రాత్రికాల సమయంలో పాటలు పాడుచు ప్రభువును స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ఉన్నప్పుడు ఆ పౌలులో ఉన్నటువంటి అధికారి ఆ జైల్లో ఉన్నటువంటి అధికారి కూడా మారుమనసు పొంది రక్షణ పొందినట్లుగా లాస్ట్ వీక్ లో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం శ్రమలలో ఈరోజు క్రైస్తవులు ఎలా అయిపోయారంటే అన్ని ఉంటే సంతోషిస్తారు. మంచిగా ఆహారం ఉంటే, మంచిగా బట్టలు ఉంటే, మంచిగా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కగా ఉంటే సంతోషిస్తారు. ఇక్కడ మనం చూస్తే పౌలు గారి జీవితంలో శ్రమలలో కూడా సంతోషించడం నేర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అని అంటున్నాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడంట. మనము ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏ రీతిగా కొరడాలతో కొట్టబడ్డాడు మనకందరికి కూడా తెలుసు. ఒక్కొక్క కొరడ కొట్టబడుతున్నటువంటి సమయంలో ఆయన శరీరంలో నుంచి ఆ యొక్క రక్తము, అదే రీతిగా ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బాడీలో ఉన్న ఆ యొక్క మాంసం అంతా కూడా ఏ రీతిగా అయితే బయటకు వచ్చిందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శ్రమ పడ్డారు. ఈయన కూడా శ్రమ పడినట్లుగా మనం చూస్తాం. ముమ్మారు కూడా కొట్టబడ్డాడంట. ఒకసారి కాదు, ఎన్నోసార్లు రాళ్ల చేత కొట్టబడ్డాడంట. ముమ్మారు కూడా ఓడ బ్రద్దలైపోయింది. రాత్రింబగళ్ళు సముద్రంలోనే గడిచిపోయాడంట ఆయన. ఆలోచించేయండి. ప్రభు కొరకు, ప్రభును సంపాదించుకోవడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు కొరకు ఆత్మను సంపాదించడానికి ఎన్నో నష్టపరుచుకున్నాడు ఆయన. అలానే మన లైఫ్ లో కూడా ప్రభు కొరకు శ్రమ పడడం అంటే ఏదో ఆదివారం వచ్చింది మందిరానికి వెళ్ళామని కాదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏదో కుటుంబం కలిగి ఉన్నాం కాబట్టి కుటుంబ ప్రార్థన చేసుకోవడం కాదు. ఏదో మనకున్నటువంటి పరిధిలో, మనకున్న కంఫర్ట్ జోన్ లో మనం ఆలోచన చేసి ప్రభు కొరకు శ్రమ పడుతున్నానులే, నా సమయాన్ని కేటాయిస్తా ఉన్నానులే, నా ధనాన్ని, నా బలాన్ని కేటాయిస్తున్నాను అనుకోవడానికి వీల్లేదు. కానీ రిస్క్ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ఏ రీతిగా ముందుకెళ్ళాడో మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క భాగాలను బట్టి. కాబట్టి అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులలోను, ఆపదలోను, దొంగల చేత ఆపదలలో అంటున్నాడు. అదే రీతిగా నా స్వజనులు అంటున్నాడు. తన సొంత వారి చేత కూడా ఆయన ఎన్నో రీతిలుగా బాధపరచబడ్డాడు. ఈరోజు కుటుంబాల్లో ఉన్నటువంటి వారి ద్వారా, కుటుంబస్తులే కావచ్చు, కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులే కావచ్చు, అటువంటి పరిస్థితులు ఆయన బాధపడినప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. ఆపదలోను, అన్యజనుల వలన అయినటువంటి ఆపదలు అనగా ప్రభుని ఎరగని వారు మనం ఎప్పుడు కూడా బాధపరుస్తూ ఉంటారు. ఏదో ఒక విషయాల్లో బాధపరుస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు కొరకు ఆయన శ్రమల్లో కూడా నిలబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో అటువంటి రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటాడు. అరణ్యములలో, ఆపదల్లో, సముద్రంలో, ఇలా ఎన్నో విషయాల్లో అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 27వ వచనంలో కూడా ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా అన్న విషయాన్ని, ఆకలి దప్పులు కూడా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు, చలికి తట్టుకున్నాడు, ఎన్నో విషయాల్లో బట్టలు లేనటువంటి పరిస్థితి కూడా గడిపేశాడు ఆయన. ఉన్నటువంటి పరిస్థితి దిగంధరత్వంతో ఉంటున్నాడు. ఎన్నో శ్రమలు. ఈరోజు చూడండి, ప్రభువుకు వచ్చి సన్నిధికి వచ్చి ఒక అన్న అన్నాడు నాతో, ఏంటంటే మా నాన్న మంచి ప్రార్థన పరుడు, ప్రార్థన చేసినప్పుడు ఎందుకు మరణం వచ్చింది, బ్రతికించచ్చు కదా దేవుడు అన్నాడు. ఈరోజు ఆలోచన చేయాలి. ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఏదో కుటుంబంలో ఉన్నటువంటి వారు మరణించారని ప్రభుకు దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా విశ్వాసులు ఉంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా యోబు అంటాడు కదా, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నట్లుగా విశ్వాస జీవితంలో మనం ముందుకెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, ఇవి కాక సంఘము అన్నిటిని గురించి చింత కలదంటాడు.
ఈరోజు మనకి నీ కుటుంబం గురించి చింత ఉండాలి, వారి భవిష్యత్తు గురించి చింత ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ చింత అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని, పిల్లలు ఎదగాలని, తల్లిదండ్రులు ఎదగాలని, భర్త ఎదగాలని, భార్య ఎదగాలని, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఒకవేళ తాగుబోతైనా, తిరిగిపోతైనా, లోకానికి వేరే జీవిస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆత్మీయ చింత అనేటువంటిది ఉండాలి. తినడానికి చింత కాదు, నిద్రపోవడానికి చింత కాదు, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించడానికి చింత కాదు, కానీ ఆత్మీయ జీవితంలో దినదినము శ్రమ పడుతున్నప్పటికీ కూడా ఇటువంటి చింత మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దినదినము కూడా చింత ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ భారం అంట, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అంటాడు. చూడండి, కొంతమందికి శ్రమల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒక్కసారి చింత కలుగుతూ ఉంటది, లేకుంటే ఆదివారం ఒక్కరోజు చింత కలుగుతుంది సేవకులు వాక్యం చెప్పినప్పుడు. అలా ఉండకూడదు, కానీ దినదినము వాటి భారము కలిగి మనము అటువంటి చింత కలిగి మనం ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఇంకా నేను ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువుని సంపాదించుకోవాలి, ఆత్మీయ మేలు నేను పొందుకోవాలి, పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని నేను సంపాదించుకోవాలి, ఆ స్థలాన్ని సంపాదించుకోవాలి, ప్రభుతో కలిసి నివాసం చేయడానికి సమస్తమును ఏ రీతిగా అయితే పౌలు గారు పెంటగా ఎంచుకున్నాడో అన్నిటిని కూడా అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు కావచ్చు, లేకుంటే ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏ ఉన్నా కూడా ప్రభు కొరకు నష్టంగా ఎంచుకోవడానికి కూడా మనము ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని గుర్తుకు చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి మన పౌరస్థితి పరలోకముందున్నది, ఇక్కడ లేదు అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకుంటూ మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలన్నిటిని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఫిలిప్పి 4వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తును సంపాదించుకున్నాను, నాకు ఏమి కూడా అవసరం లేదంటున్నాడు ఆయన. ఈరోజు ఆ మాటను మనం చెప్పగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో ప్రభువును సంపాదించుకున్నటువంటి ఆ స్థితిని బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేస్తాడు. అటువంటి ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ఇల్లు సంపాదించకపోయినా, సంపాదించుకున్నా, పిల్లల్ని సంపాదించుకున్నా, సంపాదించకపోయినా, ఆస్తుల్ని సంపాదించుకున్నా, సంపాదించకపోయినా, ప్రభువును సంపాదించుకున్నట్లయితే ఇదంతా కూడా తాత్కాలికమైన జీవితం, నిత్య రాజ్యం అనేటువంటిది మనకుంది. కాబట్టి మనం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువుని విడిచిపెట్టక, ప్రభువును హత్తుకొని జీవించేటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి విత్తబడిన ఉదయకాల సభలో దేవుని యొక్క మాటలు బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు దేవుడు మాట్లాడిన ఆయా కోణాలను బట్టి ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం. త్వరపడి ప్రార్థన చేయండి. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన మహోన్నతమైన మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మీ మాటల ద్వారా మా తండ్రి, నా దేవ, మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నా తండ్రి, మా యొక్క దేవా నా తండ్రి, మా పరిస్థితులను దేవా నా తండ్రి మా ముందు తీసుకొస్తా ఉన్నారు. దేవా మీ కొరకు మేము ఎలా ఉండగలుగుతా ఉన్నాము, దేన్ని ఆధారం చేసుకుని బ్రతకగలుగుతా ఉన్నాము. దేవా నా తండ్రి, మా పరిస్థితిని దేవా మాకు అర్థం కాగటకు మీరు మాకు దినదినం అమ్మతో మీరు ముచ్చటిస్తున్న విధానానికే మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి, మాకున్నటువంటి సంతోషం, మాకున్న ఆనందం, మాకున్న ఆస్తి దేవా నా తండ్రి, నా ప్రభా వాటిని గుర్తెరగటానికి దేవా నా ప్రభా దానిని దేవా నా తండ్రి నీ వైపు మరణించటకు నా తండ్రి నీతో దేవా నా తండ్రి సన్నిహితమైనటువంటి మన జీవితాన్ని మేము కలిసి జీవించగలటకు కుటుంబంగా, వ్యక్తిగతంగా మా జీవితాల్లో దేవా, మా కష్టాల్లో, మా పరిస్థితుల్లో దేవా నా తండ్రి మేము దేవా నా ప్రభా దేవా నా తండ్రి మీరు ఉన్నటువంటి ఆ శ్రమల్లో
దేవా నా తండ్రి పౌలు గారు దేవా నా తండ్రి అనేకమైనటువంటి శ్రమలు దేవా అనుభవిస్తూ ఉన్నప్పటికీ నా దేవా తండ్రి తను మీ కొరకు నా దేవా ఎంత ప్రయాసపడుతూ దేవా తండ్రి తన సమానుభవంలో దేవా నా తండ్రి మానవుడుగా దేవా తను ఎంచుకుంటూ నా దేవా అయ్యా మీరు నా తండ్రి తనకు ఇచ్చినటువంటి ఆ విజయాన్ని బట్టి ఆ జీవితాన్ని బట్టి తనకున్న ఇచ్చిన అనుభవాన్ని బట్టి మా ముందు ఉంచారు. మీకు స్తోత్రాలు దేవా నా తండ్రి. మాకున్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని దేవా నీతో నా ప్రభా నా తండ్రి ఇష్టపడటానికి నీతో ప్రభా మేము దేవా నా తండ్రి దినదినం మా యొక్క తండ్రి సహవాసాన్ని నీతో దేవా నా తండ్రి సన్నిహితమైనటువంటి జీవితాన్ని గడపగలుగుటకు దేవా మా సమానుభవాల్లో దేవా నా తండ్రి మేము చూపించుకొనుటకు మా కష్టంలో దుఃఖంలో శ్రమలలో దేవా నా తండ్రి నీ యొక్క దేవా శిలువ ఇచ్చినటువంటి దేవా ఆ జ్ఞానాన్ని మేము గుర్తు చేసుకుంటూ మా దేవా నా తండ్రి మమ్మల్ని దేవాని వాక్యం ద్వారా ప్రూఫ్ కొలుపుకుంటూ మా శ్రమల్లో ఆనందించగలటానికి దేవా నా తండ్రి మాకున్నటువంటి ఆస్తి మీరని మిమ్మల్ని దేవా మేము సంపాదించుకోగలుగుటకు దేవా నా తండ్రి దినదినం దేవా నా తండ్రి మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని దేవా తృప్తిపరచమని మీరే మాకు సహాయం చేసి పెట్టి పరిశుద్ధాత్మ దేవుడా నాయనా మీ నడిపింపుని మీ యొక్క జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు అతి శక్తి గల నామంలో తీస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.